డాక్టర్ల కొడుకన్నా బాగలేకపోతే అయ్యా అయ్యా అలకాల మీద వాళ్ళ అయ్యా అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి అయ్యా నిలబడి కోరుకొని వచ్చింది అయ్యా అయ్యా ఆయన ఆయన చేసుకుంటే నీకు ఏమని కాలేదు చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవుళ్ళు ఆడి బతికి ఉన్నాడని అనుకుంటున్నాను. చెప్పలేదు, ఇష్టం ఉంటుంది, చెప్పలేదు, తప్పకుండా చెప్తాడు, బాధపడదు, భయపడదు. మొత్తం ఎంత పెట్టాలనో ఆ మొత్తం శ్రమంతా పెట్టాలి. పిల్లలకుండి మళ్ళీ వచ్చి కలుస్తాను. మొదలైన దొరకాలి దాని విషయంగా పిల్లలను ఇల్లు దీన్ని చెప్పిన నలుగురు డిస్కస్ నువ్వు దొరుకుతాడు. నా మెదక్లో ఒక ఆయన చెట్టెక్కి ప్రాణం కాపాడు. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకు. ఆయన మెదక్లో చెట్టెక్కి ప్రాణం కాపాడు. మొదలు ఆయన ప్రాణాలతో ఆయన ఎక్కువగా మొదలు తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. అది పెట్టు. మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్టు నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం. చెప్పు, ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారైనాడు వర్షంలో. ధైర్యం కొత్త హాస్పిటల్కి పోతావు, పంపించాను. చూసుకోండి, మరి నేను అంత బేజారైందిగా చూసుకోండి. నేను ఏం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. చేస్తా బిడ్డ, మనం చెప్తున్నాం కదా, ప్రాణాలు కాపాడుతున్నాం. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ అంత రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది, ఏం కాదు మా ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాను అమ్మా, టెన్షన్ పడకు. మన వాళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను, మాట్లాడుతాను.